హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. సో ప్రతిరోజు మన ఛానల్ ద్వారా అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అన్ని ఒక దగ్గర చేసి మీకు అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఛానల్ అయితే సపోర్ట్ చేయడానికి ప్రతి వీడియోని అయితే లైక్ చేయండి. సో డైలీ చాలా మంది చూస్తున్నారు, ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు, కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా మోటివేషనల్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇదివరకైతే యూజ్ ఉంటుందో వరకైతే షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అండ్ ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ నుంచి మీకైతే మంచి అప్డేట్స్ ఉంటాయి. అండ్ మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్ యొక్క లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, జాయిన్ కండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్స్ అనేవి షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. సో ఏదో ఒక గ్రూప్లో అయితే కంపల్సరీ జాయిన్ కండి. ఫ్రెండ్స్, అప్డేట్స్ కనుక చూసుకుంటే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఈ వారం వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్ అయితే రావడం జరిగింది. సో ఈ వారం కూడా చాలా మంచి అప్డేట్స్ అయితే మనకు దీంట్లో రావడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే టీఎస్ హెడ్సెట్కి సంబంధించి మనకు నిన్న నోటిఫికేషన్ వచ్చింది కదా, దానికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మీరు చూడవచ్చు. ఆ ఎగ్జామ్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఎన్ని మార్క్స్ ఉంటుంది, అండ్ సబ్జెక్ట్లో ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ వస్తాయని చెప్పేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ఇక నెక్స్ట్ అదేవిధంగా మనకు ఐజీసీఆర్ నుంచి 337 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కదా, దానికి సంబంధించి కంప్లీట్ ప్రాసెస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, దానిలో ఏ పోస్టులు ఉన్నాయి, అండ్ దానికి సంబంధించినటువంటి సిలబస్ ఏంటని చెప్పేసి అండ్ అర్హతలకు సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. దీన్ని కూడా ఒకసారి అయితే చూడండి. ఆల్రెడీ దీని మీద మనం వీడియో చేసాం, అండ్ ఇక్కడ కూడా మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. అండ్ నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే నిన్న మనకు 159 పోస్టులకు అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు కదా, దానికి సంబంధించి కూడా మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అని కొంతమంది డౌట్స్ అడిగారు. సో మీరు ఆ డౌట్స్ ఇక్కడ చూసుకుంటే మీకు అయితే క్లారిఫై అయితే ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుంది, సో దానికి సంబంధించి అర్హత విభాగం అనేటువంటిది చూసినట్లయితే ఎవరు అప్లై చేసుకోవచ్చు, అండ్ దానికి సంబంధించినటువంటి దరఖాస్తు తేదీలు, అదేవిధంగా అప్లికేషన్ ఫామ్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇక్కడ చూడవచ్చు. అండ్ ముఖ్యంగా ఎగ్జామ్ ప్యాటర్న్ అంటే 2 పేపర్స్లో ఎన్ని మార్క్స్లకు ఉంటాయనేది కూడా ఇక్కడ మీరు ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే మనకు జూనియర్ అసిస్టెంట్ ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఇవ్వడం జరిగింది. రీసెంట్గా మనకు టీఎస్పీఎస్సీ నుంచి 127 పోస్టులకు గాను నోటిఫికేషన్ వచ్చింది కదా, టీఎస్పీఎస్సీ నుంచి 2 యూనివర్సిటీలకు సంబంధించి. సో వాటికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ ప్లాన్ అయితే మనకి ఈరోజు అయితే ఇక్కడ ఈ సక్సెస్ న్యూస్ పేపర్లో అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో టోటల్గా పోస్టుల వివరాలు చూడవచ్చు. ప్రిపరేషన్ ప్లాన్లో భాగంగా జనరల్ సైన్స్ నుంచి ఏ టాపిక్ చదివితే బెటర్గా ఉంటుంది, అండ్ మ్యాథ్స్కి సంబంధించి అండ్ రీజనింగ్ సంబంధించి ఏ విధంగా చదవాలి, ఏ టాపిక్స్ చదవాలి అనేటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ అది ఇవ్వడం జరిగింది. అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఇచ్చారు. ముఖ్యంగా కంప్యూటర్ అవేర్నెస్కి సంబంధించి బేసిక్ కంప్యూటర్ అవేర్నెస్ మనకి దీనిలో సబ్జెక్ట్ అయితే ఉంది. దానికి సంబంధించి మీరు ఏవి చూసుకుంటే బాగుంటుందని చెప్పేసి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో కంప్లీట్గా దీన్ని ఒకసారి డౌన్లోడ్ చేసుకుని అయితే చదవండి. అదేవిధంగా ఈ వారం సంబంధించినటువంటి కంప్లీట్ కరెంట్ అఫైర్స్ కూడా ఇక్కడైతే మీకు అందించారు. సో దీని పీడిఎఫ్ అనేది కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఖచ్చితంగా చూడండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు దీనిలో ఇవ్వడం జరిగింది. సో మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు తెలంగాణ సాంఘిక సంక్షేమ మరియు గిరిజన గురుకుల విద్యాలయ సంస్థ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే తెలంగాణ సాంఘిక సంక్షేమ బారుల సైనిక విద్యాలయం రుక్మాపూర్ మరియు గిరిజన గురుకుల సైనిక పాఠశాల అశోక్ నగర్ నందు సిబిఎస్ఈ సిలబస్ 2021-22 విద్యా సంవత్సరం నుండి బోధన చేయుటకు అవుట్సోర్సింగ్ పద్ధతిలో జేఎల్, పీజీటీ, టీజీటీ, ఆర్ట్, కంప్యూటర్ కౌన్సిలర్ పోస్టులకు పరిమితంగా కలవంటూ ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇటు ఖాళీలను తాత్కాలిక అంటే మనకు అవుట్సోర్సింగ్ పద్ధతిలో వీటిని అయితే భర్తీ చేస్తున్నారు. సో వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలకైతే ఇక్కడ మనం చూసినట్లయితే వెబ్సైట్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. సో నేను ఈ వెబ్సైట్కి అయితే వెళ్ళి చూసాను. ఇంకా దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే వీళ్ళైతే ఇంకా పెట్టలేదు. మాక్సిమం ఈ రోజు ఈవినింగ్ వరకు అయితే దీని అయితే అప్డేట్ చేసేటువంటి ఛాన్స్ ఉంది. సో మన ఛానల్ యొక్క వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ కండి. నేను అది ఒకసారి మనకు వెబ్సైట్లో పెట్టగానే మీకు దానిలో అయితే షేర్ చేస్తాను. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి అదర్ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే సో తేదీ వచ్చేసి మీకు నెక్స్ట్ మంత్ 10th వరకు దీనికైతే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఈ వెబ్సైట్ ద్వారా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇవన్నీ మనకు తాత్కాలికంగా అవుట్సోర్సింగ్ పద్ధతిలో అయితే ఫిల్ చేస్తున్నారు. అండ్ వీటికి సంబంధించి ఎంపిక ప్రక్రియ కనుక చూసినట్లయితే 100 మార్క్స్ అనేటువంటి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారంట. డెమో అనేది 25 మార్క్స్ ఉంటుంది, మరియు ఇంటర్వ్యూ అనేది 25 మార్క్స్కు ఈ విధంగా అయితే ఎంపిక చేస్తారని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. అండ్ వీటికి సంబంధించి కొన్ని టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా ఇచ్చారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వారికి ఫోన్ చేసి అయితే క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ కంప్లీట్ నోటిఫికేషన్ పీడిఎఫ్ రాగానే నేనైతే కంప్లీట్గా మీకైతే మన ఛానల్ యొక్క వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్ అయితే షేర్ చేస్తాను. మీరు దానిలో అయితే జాయిన్ కండి. దీనిలో మనకైతే ఒక టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించి నాన్ టీచింగ్ పోస్టుల కింద చూడవచ్చు, మిగతా అన్ని టీచింగ్ పోస్టుల కింద అయితే చూడవచ్చు. సో చూద్దాం నోటిఫికేషన్ పీడిఎఫ్ వచ్చినాక కంప్లీట్ ఇన్ఫర్మేషన్. అండ్ మరొక అప్డేట్ కనుక చూసినట్టయితే ఐటీ ఉద్యోగాల జాతర అంటే ఒక న్యూస్ చూడవచ్చు. ఈ ఏడాదిలో 1,00,000 మందిని నియమించుకున్నటువంటి సంస్థలు. సో మనకు ఐటీలో చాలా రకాల ఉద్యోగాలు అయితే ఫిల్ చేయబోతున్నారు. సో ఇక్కడ ఒక 4 ప్రముఖ సంస్థల్లో దాదాపుగా 1,00,000 ఉద్యోగాలు ఫిల్ చేస్తున్నట్లు ఇక్కడైతే మనకు న్యూస్ ఉంది. సో దేశీయ ఐటీ సంస్థల ఉద్యోగ నియామకాల్లో జోరు పెంచాయి. కరోనా సంక్షోభంతో ఓవైపు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతున్నప్పటికీ మరోవైపు సాఫ్ట్వేర్ రంగం భారీ ఒప్పందాలకు వేదికైంది. దీంతో దేశీయ సంస్థల విస్తృత స్థాయిలో ఉద్యోగులు నియమించుకోవడానికి సిద్ధమయ్యాయి. సో దీనిలో భాగంగా మనం చూసినట్లయితే సో ఇక్కడ
టీసీఎస్ నుంచి మనకు 40,000 ఉద్యోగాలు అయితే ఫిల్ చేయబోతున్నారట 2020-21 సంవత్సరంలో. ఇన్ఫోసిస్ నుంచి 21,000, అదేవిధంగా విప్రోలో 9,000 అండ్ హెచ్సిఎల్లో 10 నుంచి 12,000 ఉద్యోగాలు అయితే ఫిల్ చేయబోతున్నారు. రీసెంట్గా మనం ఈ టీసీఎస్ గురించి కూడా చూసాం. 5,000 లక్షల ఉద్యోగాలతో దేశంలో అత్యధిక ఉద్యోగాలు ఉండేటువంటి సంస్థగా అయితే అవతరించబోతున్నట్టు రీసెంట్గా 2 days బ్యాక్ అయితే న్యూస్ అయితే చూడడం జరిగింది. సో దానిలో ఇంకా 40,000 ఉద్యోగాలు అయితే ఫిల్ చేయబోతున్నారు. సో టోటల్గా ఐటీ రంగంలో ఈ సంవత్సరంలో 1,00,000 ఉద్యోగాలు అయితే రానున్నాయంటే ఇక్కడైతే ఇన్ఫర్మేషన్ అయితే చూడవచ్చు. సో బీటెక్ చేసినటువంటి అభ్యర్థులు కావచ్చు, సో కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ సబ్జెక్ట్ చేసినటువంటి డిగ్రీ చేసిన అభ్యర్థులకు కూడా ఒక మంచి అవకాశం అనుకోవచ్చు ఇది. అండ్ మరొక అప్డేట్ కనుక చూస్తే ఆగస్టు 24-25 తేదీలో ఎడ్సెట్ మనం ఇంతకుముందు చూసాంగా ఎడ్సెట్కి సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈసారి మనకు తెలిసినటువంటి విషయమే అన్ని మెథడాలజీలకు ఒకే పరీక్ష అనేది కండక్ట్ చేయబోతున్నాడు ఫస్ట్ టైం ఇది. అండ్ నోటిఫికేషన్ జారీ చేసినటువంటి ప్రవేశ కమిటీ దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ వివరాలు అయితే ఇక్కడ చూడవచ్చు. 19 నుంచి మీకు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ 5/6/2020 వరకు దీనికి ఆలస్య రుసుముతో మీరు అయితే దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు. వాటి యొక్క ఫీజు కూడా ఇక్కడ చూడవచ్చు. 650 రూపీస్ అనేది మనకు ఆన్లైన్ ఫీజు ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 450 రూపీస్ అనేది ఉండడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే వీటికైతే అప్లై చేసుకోండి. అండ్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే 2,000 కోసం తప్పుడు లెక్కలంటే ఒక న్యూస్ చూడవచ్చు. లేని టీచర్ల పేర్లు అప్లోడ్ చేసిన కొన్ని ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు వివరణ తీసుకున్న పాఠశాల విద్యాశాఖ అంటే ఒక న్యూస్ చూడవచ్చు. సో తెలంగాణ రాష్ట్రంలో మనకు ప్రైవేట్ స్కూల్స్ బండారం బయటపడుతుంది. 2000 ఆర్థిక సహాయం కోసం ప్రైవేట్ పాఠశాలలు తమ దగ్గర ఉన్నటువంటి సిబ్బంది అధ్యాపకులే కాకుండా ఎక్కువ మంది ఉన్నట్లు వివరాలు అయితే అప్లోడ్ చేసింది. రాష్ట్రంలో గుర్తింపు పొందినటువంటి ప్రైవేట్ స్కూల్లో బోధనేతర సిబ్బంది వివరాలు జిల్లా విద్యాశాఖ వ్యవస్థ యూడైస్ దగ్గర ఉన్నటువంటి ఉన్నటువంటి యాజమాన్యాలు సమర్పించిన వివరాలకు వీటికైతే పొంతన లేకుండా ఉందని చెప్పేసి చెప్తున్నారు. దాదాపు ఒక 64,000 వివరాలు అయితే ఎక్కువగా అప్లోడ్ చేశారంటూ వీళ్ళైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనివల్ల దరఖాస్తులు అందరికి చేసుకున్న వాళ్ళందరికీ కనుక 2,000 రూపీస్ కనుక ఇస్తే మరొక 10 కోట్లు అదనంగా అవసరం ఉంటుందని చెప్పేసి ఈరోజు అయితే ఇక్కడ మన న్యూస్ అయితే చూడవచ్చు. సో మరొక అప్డేట్ ఏంటంటే కేంద్ర సాయుధ బలగాల్లో అసిస్టెంట్ కమాండెంట్ జాబ్స్ మనం ఇంత మూడో చూసాం. నిన్న కూడా దీని గురించి నేను వీడియో చేయడం జరిగింది. సో దీని గురించి కూడా ఇక్కడ మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ మరొక న్యూస్ పేపర్లో మనకు ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా ఇవ్వడం జరిగింది. సో దీన్ని కూడా ఒకసారి చూడండి. దీనికి సంబంధించినటువంటి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి దీనిలో ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఏ విధంగా ఉంటుంది, పురుషులకు ఏ విధంగా ఉంటుంది, మహిళలకు ఏ విధంగా ఉంటుంది, అండ్ ఎగ్జామ్ వివరాలు ఏ విధంగా కండక్ట్ చేస్తారు, 250 మార్క్స్ సంబంధించినటువంటి మల్టిపుల్ చాయిస్ ఏ విధంగా ఉంటాయి, ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ ఇస్తారనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే సిఓఈ కాలేజీల ప్రవేశాలకు పరీక్ష వాయిదా అంటూ న్యూస్ చూడవచ్చు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ ప్రతిభ సిఓఈ కళాశాలలో ఈ ఏడాది ఫస్ట్ ఇయర్ ప్రవేశాల కోసం నిర్వహించినటువంటి పరీక్షలు అయితే వాయిదా వేసినట్లు ఆ సంస్థ నిన్నైతే మనకు వెల్లడించడం జరిగింది. సో కరోనా నేపథ్యంలో 18 నిర్వహించాల్సినటువంటి ఈ పరీక్ష వాయిదా వేసినట్లు చెప్పారు. తిరిగి మళ్ళీ ఎప్పుడు నిర్వహిస్తారనేది త్వరలో ప్రకటిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ దరఖాస్తు గడువు అయితే పెంచడం జరిగింది. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ ఇంకా అప్లై చేసుకోండి. ఇది చాలా యూజ్ ఉండేటువంటి మ్యాటరే. సో రాష్ట్ర ప్రభుత్వం అందజేసేటువంటి మనకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఉంటుంది కదా, దానికి సంబంధించి మనకు దరఖాస్తులు అనేటువంటి కొనసాగుతున్నాయి. దీన్ని ఇంకా మళ్ళీ పెంచారు. సో ఇక్కడ చూసినట్లయితే కళాశాల విద్యార్థులు ఎవరైనా సరే ఈ పాస్ ద్వారా ఈ దరఖాస్తుకు ఈ నెల 31 వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనార్టీ వికలాంగుల విద్యార్థులకు వీటికైతే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అయితే మనకు యాక్చువల్గా 14 ఇది చూసినట్టు గత ఏడాది 14 నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకు సో దాదాపుగా 2 లక్షల పైచలకు దరఖాస్తులు వచ్చాయని చెప్పేసి ఇక్కడైతే మనం చూడవచ్చు. దీనికి సంబంధించి ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్కి వెళ్ళి మీరు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ మరొక అప్డేట్ కనుక చూస్తే తెలంగాణలో అందరూ పాస్ ఈసారి 10th గ్రేడ్స్ ఎలా అంటూ మనకు వేటు ఎస్ఎంఎస్లో ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. యాక్చువల్గా అందరూ పాస్ అని చెప్పారు కదా 10th క్లాస్లో, మన 10th క్లాస్ ఎగ్జామ్స్ రద్దు అవుతాయని చెప్పేసి నిన్నదాకా మనం చూసాం. అయితే వీటికి సంబంధించి ఏ విధంగా గ్రేడ్స్ కేటాయిస్తారని కనుక చూసినట్లయితే గత ఏడాది లాగా మనకు ఫార్మాటివ్ అసైన్మెంట్స్ వచ్చినటువంటి ఆధారంగా ఎస్ఎస్సీ గ్రేడ్స్ ఇవ్వనట్టు విద్యాశాఖ అయితే భావిస్తుంది. అయితే ఈసారి FA1లో 20 మార్కులకే జరిగింది కనుక సో అప్పటిలాగా కనుక చేస్తే 20 మార్క్స్ను 100గా పరిగణించి విద్యార్థులు సాధించినటువంటి FAను మార్కులకు కలిపి గ్రేడ్గా ఇస్తారన్నట్టు వీళ్ళైతే చెప్తున్నారు. సో ఉదాహరణకు ఏ విధంగా ఉంటుందంటే ఒక విద్యార్థికి ఏదైనా ఒక సబ్జెక్ట్లో 20 మార్కులు కనుక వస్తే 20 మార్కులకు 16 మార్కులు వస్తాయి. సో 16 × 5 సో ఆ విధంగా ఇచ్చేసి 80 మార్క్స్ వచ్చినట్లు దాన్ని ఏ గ్రేడ్ కింద అయితే గ్రేడ్ 2గా అయితే పరిగణిస్తారంటే ఇక్కడైతే ఒక ఎగ్జాంపుల్ అయితే ఇవ్వడం జరిగింది. సో వాటి యొక్క గ్రేడ్ల అంచనా వివరాలు ఇక్కడైతే మీరు చూడవచ్చు. సబ్జెక్ట్లో అండ్ హిందీలో కొంత డిఫరెంట్ ఉంటుంది కనుక వాటి యొక్క గ్రేడ్ల వివరాలు అయితే మనం ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ అప్డేట్ కనుక వస్తే ఖాళీ పోస్టులు భర్తీ చేయాలంటూ మనకు ఒక న్యూస్ చూడవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీ ఉన్న పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి ఇక్కడ ఏఐటియుసి జిల్లా అధ్యక్షుడు పానుగంటి పర్వతరావు అయితే డిమాండ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ May 10 వరకు ఓపెన్ 10th ఇంటర్ ఫీజు గడువు అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. సో జూలైలో జరుగుతున్నటువంటి తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ 10th ఇంటర్ ఎగ్జామ్స్ ఫీజును ఈ నెల 19 నుంచి May 10 వరకు చెల్లించవచ్చు అని చెప్పేసి ఇక్కడ వాటి యొక్క డేట్ని అయితే పొడిగించడం జరిగింది. సో ఎవరైనా ఉంటే వాటికైతే అప్లై చేసుకోండి. ఇంకా తెలిసిన వాళ్ళ వరకు అయితే షేర్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ మనకు ఈరోజు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.